బొత్స, తమ్మినేని, పేర్ని నాని ఈ మూడు వివాదాలు ఈరోజు రోజు తిరుగుతున్నాయి. తమ్మినేని గారు అలిగారు. ఆయన ఏమో కేవలం శ్రీకాకుళంలో పార్లమెంటుకి పరిశీలకులు వేసి ఆయన నియోజకవర్గంలో ఇంకెవరినో చింతా రవికుమార్ని ఎవరినో తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేశారని ఆయన అలిగారు. ఇప్పుడు దాని మీద ఏదో సర్ది చెప్పడానికి బొత్స గారు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఏదో నేను మా అబ్బాయి ఒంట్లో బాగాలేదని 15 రోజులు ఆసుపత్రి చూస్తుంటే ఏంటా మీరు మాట్లాడేదని మళ్ళీ ఆయన మీడియా మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. మొత్తానికి ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది సార్? పేర్ని అనేది కొంచెం డిఫరెంట్ కేసు. నిజంగా ఉత్తరాంధ్రలో నాయకులు కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు, కార్పొరేటర్లు కూడా మారారు. ఆ విధంగానే తమ్మినేనిని కూడా తన నియోజకవర్గంలో వేరే వాళ్ళని పెట్టారు కాబట్టి ఆయన కూడా ఈ మధ్య పవన్ ఏదో కలిశారు, పవన్ కాదు సారీ ఒక నాయకుడిని కలిశారు, అటు వెళ్తారని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, పరామర్శించడానికి బొత్స వెళ్ళారు. బొత్స పవన్తో టచ్లో ఉన్నారని అంతకుముందు మీరు చాలా కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇది అయిన తర్వాత ఆయన బొత్సని అడిగారు ఆ విషయం. అడిగితే నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పను అన్నాడు. ఆయన ఖండించలేదు. బేసిక్గా నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పను, పరామర్శించడానికి వచ్చాను, పరామర్శించాను అన్నాడు. అప్పుడు తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ కూడా కదా, ఆయన చాలా వివాదాలు తీవ్రంగా మాట్లాడే వ్యక్తి. ఆయన మీరు మీడియా మీద విరుచుకుపడ్డారు. మీరు నేనేంటో తెలిసి జరిగిందేదో తెలిసి మీరు ఇలాంటి కథలన్నీ కూడా చేస్తారా అని. కానీ ఆయన కూడా ఖండించలేదు, నాకేం అసంతృప్తి లేదని ఆయన ఏం చెప్పలేదు, అనలేదు. మీరు అది కూడా గమనించాలి. నేను ఎందుకు రాలేదో మీకు అందరికీ తెలుసు అన్నారు. ఇదే కొంతమంది ఈ ఒక్క వాక్యమే పెట్టారు మళ్ళీ మీడియా. ఆయన తర్వాత మా అబ్బాయికి బాగాలేదు కాబట్టి అని అన్నారు. కానీ ఆయన కూడా ఒక చిన్న ట్రిక్ చేశాడు. ఇప్పుడు వరకు బొత్స పవన్ కలిశాడని వార్తలు రాలేదా, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నాడు. అంటే ఒక చిన్న దాగుడు బొత్సకు తమ్మినేని